హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యం చూద్దాం. పోయిన వారం చెప్పుకున్న వాక్య భాగం, ఏ వాక్యం చెప్పాం పోయిన వారం? నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు ప్రార్థన చేస్తే నేను నీకు జవాబిస్తాను దేవుడు అన్నాడు. నాకు ప్రార్థన చేయి, నేను నీకు జవాబిస్తాను అన్నాడు. ఆ వాక్యం చదువుదాం మళ్ళా. ఇరిమియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. ఈ వాక్యం గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రార్థన అంటే ఏంది అనే దాని గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. పోయిన వారం 3 అంశాలు చెప్పుకున్నాం మనం. అసలు ప్రార్థన అంటే ఏంది ప్రార్థన అంటే? మొట్టమొదటిది ప్రార్థన అంటే ఏంది? దేవునితో మాట్లాడటం, దేవునితో దగ్గర సంబంధం. మూడోది దేవుని ఒడిలో కూర్చోవటం ప్రార్థన అని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు? పోయిన వారం. ఈ రోజున 3 అంశాలు మనం మాట్లాడుకుందాం. ప్రార్థన, దేవునితో మాట్లాడటం, దేవుని ఒడిలో కూర్చోవటం, దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోవటం మనం విన్నాం. ఈరోజు ఏంటంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. ఏంటంట? దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. దేవుని చేతులు పట్టుకోవటం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుణ్ణి. ప్రార్థన అంటే దేవుని చేతులు పట్టుకోవటం. దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని చేస్తాము? ప్రభు ఒకసారి నన్ను కాపాడినైనా, ఇదిగో ప్రభువా ఒకసారి నన్ను దర్శించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే బైబిల్ ఏముంటుందంటే, నా ప్రార్థన నీ సన్నిధికి ఇంపైన సువాసన ధూపంగా నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలన ఉంటుంది అని వాక్యంలో ఉంది. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే దేవుని చేతులు పట్టుకోవటము ప్రార్థన అంటున్నాం. దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. ఇప్పుడు దేవుని చేతులు మనం పట్టుకోవాలి అని అంటే మన చేతులు ఎలా ఉండాలి? ఎట్లుండాలి మన చేతులు? పరిశుద్ధంగా ఉండాలి మన చేతులు. మన చేతులు అపరిశుద్ధంగా ఉన్నప్పుడు మన దేవుని చేతులు మనం పట్టుకోలేం. మన చేతులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని చేతులు మనం పట్టుకోగలం. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. దేవుని చేతులు మనం పట్టుకుంటే మంచిదా, మన చేతులు దేవుడు పట్టుకుంటే మంచిదా? దేవుడు మన చేతులు పట్టుకోవాలి. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న బిడ్డని ఒక తల్లో తండ్రో తీసుకోబోతా ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ చేతులు తండ్రి పట్టుకుంటాడా, బిడ్డ తండ్రి చేతులు పట్టుకుంటుందా? తండ్రి బిడ్డ చేతులు పట్టుకో ఉంటాడు. ఎందుకు? ఇట్లా తప్పిపోతాడేమో, స్లిప్ అవుతాడేమో, వెళ్ళిపోతాడేమో అని గట్టిగా పట్టుకుంటాడు తండ్రి. ఎవరి చేతులు? బిడ్డ చేతులు గట్టిగా పట్టుకుంటాడు. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో యేసు ప్రభు మన చేతులు పట్టుకుంటాడు. ఆయన మన చేతులు పట్టుకుంటాడు. విడిచిపెడతాడు ఆయన? విడిచిపెడతాడు కొన్ని సందర్భాల్లో. ఎందుకు విడిచిపెడతాడంటే మన చేతులు ఆయన పట్టుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే కొన్ని పొరపాట్ల వల్ల, అలవాట్ల వల్ల, కొన్ని సమస్యల వల్ల, శోధనల వల్ల ఏం చేస్తాం తెలుసా? చెయ్యి విడిపించుకుంటాం మనమే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికి చెయ్యి పట్టుకున్నాను, నిన్ను వదలరా అంటున్నా, ఏం చేస్తావు? వదలపోతే వాడిని దోషేయటమో, వాడిని కొట్టటమో, వాడిని తిట్టటమో, ఆ చెయ్యి విడిపించుకుంటాం మనం కూడా అంతే. యేసయ్య మన చెయ్యి పట్టుకున్నప్పుడు చేయరాని కార్యాలు చేస్తే ఆ చెయ్యి వదిలేస్తాడు దేవుడు.
దేవునికి అయిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నప్పుడు ఆ చెయ్యి విడిచిపెట్టేస్తాడు దేవుడు చాలా సందర్భాల్లో. అందుకని మనం ఆలోచన చేస్తే ప్రార్థన చేయటం అంటే దేవుని చేతులు పట్టుకోవటం. అంటే ప్రార్థన చేయడం దేవుని చేతులు పట్టుకోవటం అని అర్థం. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుని చేతులు ఏం చేస్తాం, మనం పట్టుకుంటున్నాం. ఆ పట్టుకోవాలంటే మనకు అర్హత కావాలి ఇప్పుడు. అందుకే యెషయా గ్రంథం ఒక మాట, యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం. యెషయా గ్రంథం 1, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. రక్తముతో నిండి ఉన్నవి మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి చాలు. ఏందంట, మీరు బహుగా ప్రార్థన చేసిన వినను అని అన్నాడు. నేను చేతులు చాపుతున్నానయ్యా, నీ చేతులు పట్టుకుంటున్నానయ్యా అని అంటున్నా. నా ప్రార్థన ఆలకించయ్యా, ఎందుకినవు నా ప్రార్థన, నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేసి కూడా ఏమంటావు దేవుణ్ణి? నేనేం తప్పు చేశానంటావు. బాగా ఆలోచన చేయి. నువ్వు పొరపాట్లు చేసి కూడా నేనేం తప్పు చేశానంటావు దేవుణ్ణి. నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ మన యెషయా గ్రంథంలో చూస్తున్న మాట ఏంటంటే, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీరేమో మీ చేతులు చాపుతారు, మిమ్మల్ని చూడక నా కన్నులు నేను కప్పుకుంటా. ఎందుకు విననంటే మీ చేతులు ఎట్లున్నాయి ఇప్పుడు? రక్తంతో ఉన్నాయి. రక్తం అంటే ఏంది? పాపం. చేతుల్లో పాపం ఉంది. ఈ చేతులతో నువ్వు పొరపాటు చేస్తున్నావు. ఈ చేతులతో మనుషులు శాపిస్తున్నావు. మనిషిని లేనిపోని మాటలు మాట్లాడుతూ చేతులతో నువ్వు అక్రమాలు చేస్తున్నావు చేతులతో నువ్వు. అందుకని చేతులు చాపితే నేను చూడను, వినను, నీ ప్రార్థన వినను. కారణం ఏంటంటే నీ చేతులు ఎట్టున్నాయి ఇప్పుడు? రక్తంతో ఉన్నాయి, రక్తంతో ఉండని అంటాడు. ఆలోచించు. దేవా, నా చేతులు చాపుతున్నా, చేతులు పైకెత్తుతున్నా, నా చేతులు పట్టుకో అని ప్రార్థన చేస్తాం. నీ చేతులు పట్టుకుంటాడు ఆయన, పట్టుకుంటాడు. నీ చేతులు దొరకటంలో ఏసైకి నీ చేతులు దొరకకుండా తప్పించుకుంటున్నావు నువ్వు. ఆయన గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎన్నిసార్లు గట్టిగా పట్టుకుంటున్నాడు తెలుసా? ఎన్నిసార్లు గట్టిగా పట్టుకున్నా జారిపోతున్నావు. ఈ చేతిలో ఉంటే జారిపోతే ఈ చేతిలోకి తీసుకుంటున్నాడు, ఈ చేతిలో జారిపోతే ఈ చేతిలోకి తీసుకుంటున్నాడు దేవుడు. ఆలోచించాయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ఆలోచించాయి. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, మీ చేతులు చాపితే నేను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మీ చేతులు చాపున మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకుంటా, నేను కప్పుకుంటా. ఎందుకు కప్పుకుంటున్నాడు? నీ చేతులు ఎట్లా ఉన్నాయి దేవునికి? రక్తంతో నిండినట్టు నీ చేతులు రక్తంతో ఉన్నాయంట. అందుకే నీ ప్రార్థన దేవుడు వినటం లేదు అని బైబిల్లో ఉంది ఇక్కడ. అందుకనే ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. మనందరికీ ఒక వాక్యం తెలుసు. అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. మోషే 2 చేతుల పైకెత్తితే ఏం జరిగింది? ఇశ్రాయేలీలు గెలిచారు. 2 చేతులు దించినప్పుడు ఎవరు గెలిచారు? అమాలేకులు గెలిచారు. ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. బాగా ఆలోచించి, అంటే బాగా గుర్తుపెట్టుకో, ఈ చేతులు ఎప్పుడు ఎత్తుతాం దేవుని వైపు మనము? ఆలోచించి, ఏదన్నా బాధ కలిగినప్పుడు, తర్వాత అవసరం వచ్చినప్పుడు, అప్పుడు ఎట్ట ప్రార్థన చేస్తాం? అసలు ఆ పదాలు ఎట్ట వస్తే మనకే తెలియదు, ఆ పదాలు ఎట్ట వల్లిస్తామో మనకే తెలియదు. మామూలుగా చేసే ప్రార్థన వేరు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నేను నీకు తెలియదా, నన్ను వదిలేసేవా? నువ్వు వదిలేస్తావు దేవుణ్ణి, అసలు నువ్వు వదలుతా ఉంటావు దేవుణ్ణి. ఆలోచించాయి. నిన్నేమో పట్టుకుంటుండే పాపం, ఆయనేమో నువ్వు విడిపించుకొని వెళ్ళిపోతా ఉంటివి. అందుకే మీ చేతులు చాపునప్పుడు నేను నా కన్నులు కప్పుకుంటా. మీరు ప్రార్థన చేసినా వినను నేను. ఎందుకు తెలుసా? మీ చేతులు ఎట్లున్నాయి ఇప్పుడు? రక్తంతో ఉన్నాయి. అంటే
శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే మంచిదే. నేనంటాను, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసావనుకో, ఆ శ్రమలో నుంచి దేవునికి విడుదల కలిగిస్తా వస్తాడు. ఆ శ్రమ నిన్ను ఏమి చేయదు. నీకు శ్రమగా ఉండొచ్చు, నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు బాధగా ఉండొచ్చు, ఆ బాధలో దేవునికి విడుదల కలిగిస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడో దేవుని చేతిలో జారిపోన్నావు అని గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకో. అందుకనే 4వ అంశం ఏం తెలుసా? ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే చేతులు, దేవుని చేతులు పట్టుకోవటమే ప్రార్థన చేయటం. దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన చేయటం. ఇంకో విషయం ఏంటంటే, 5వ విషయం, 5వ వాక్యం, 5వ విషయం ఏంటంటే పెట్రోల్ నింపుకోవటం ప్రార్థన అంట. ఏంటంట చెప్పండి, ఏంటంట? పెట్రోల్ నింపుకోవటం ప్రార్థన. ఎట్లుంటుంది పెట్రోల్? ఇప్పుడు బండి ఉంది, బండిలో పెట్రోల్ పోసుకున్నాం. బండిలో పెట్రోల్ పోసుకొని 100 రూపాయలు పెట్రోల్ పోసుకున్నాం అనుకో, 7 నుంచి అల్లూరికి పోతాం. 3-4 సార్లు తిరిగేలాకే పెట్రోల్ అయిపోద్ది. మళ్ళీ ఏడ పోవాలా? పెట్రోల్ బంకుకు పోవాల్సిందే నువ్వు. అర్థమవుతుందా? సరే, 200 పెట్రోల్ పట్టుకున్నావు, నేను తిరగతా ఉంటానంటే కుదరతుందా? అది పెట్రోల్ ఎంత వరకు ఉందో అంతవరకే మళ్ళా పెట్రోల్ పట్టుకోవాల్సిందే. అర్థం ఏంటంటే, నేను ఎప్పుడో మారాను, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, నేను ఆత్మతో నింపబడ్డాను అంటే కుదరదు. ప్రతిరోజు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఒక్కసారి మందిరికి వస్తే సరిపోదు కదా, ప్రతి వారం నువ్వు మందిరికి రావాలి. బాగా గుర్తుపెట్టుకో. అసలు మందిరికి ఎందుకు రావాలి? ఒక్క విషయం చెప్తాను. నేను ఆలోచన చేసా, ఇంకొక విషయం చెప్తాను నేను. ఏంటంటే, ఇప్పుడు కొన్ని మీటింగులు ఉన్నాయి, మన మీటింగ్లకు వెళ్తూ ఉన్నాం, అది మంచిదే, నేను తప్పు పట్టడంలో మీటింగ్లో పోతున్నాం. ఇప్పుడు ఆ మీటింగ్ మనం పోతున్నాం కదా, ఆ మీటింగ్లో నుంచి మనం మీటింగ్ కదిలి ఏం చేస్తాము? హాయిగా ఇద్దరు పక్కన కూర్చుంటాం అనుకో, ఒక బస్సులో లేదా ట్రాక్టర్లో వ్యాన్లో కూర్చుంటాం. మీటింగ్లో ఇద్దరు పక్కన కూర్చుంటాం, మాట్లాడుకుంటా ఉంటాం. అంతే కదా? అంతేనా? ఇద్దరు తమాషగా కబుర్లు చెప్పుకుంటా హ్యాపీగా పోతూ ఉంటాం. ఆ మీటింగ్లోకి వచ్చాం, ఆ మీటింగ్లో ప్రసంగం చేస్తూ ఉంటారు. ఆ ప్రసంగం ఏమో మనం పక్కన మాట్లాడుకుంటుంటాం. ఏం బాగున్నావా, ఏం సంగతి, మనం ఎప్పుడో అవుదో టైం వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటూ ఉంటాం. అది మీటింగు. కానీ ఈ మీటింగ్ ఏం తెలుసా? ఈ మీటింగ్కి ఎందుకు ప్రజలు రావట్లేదు నీకు తెలుసా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో నువ్వు. ఈ మీటింగ్లో హెచ్చరించే మాటలున్నాయి, బుద్ధి చెప్పే మాటలున్నాయి, ఈ మీటింగ్లో ఖండించే మాటలున్నాయి, ఈ మీటింగ్లోను బాగుపడే మాటలున్నాయి, ఈ మీటింగ్ నీ జీవితాన్ని గురించి మాట్లాడే మాటలున్నాయి. ఈ మీటింగ్లో బాగా గుర్తుపెట్టుకో. అన్ని మీటింగులు ఏముంటాయంటే, నిన్ను అసలు కదిలిరా మీటింగులో, నీకు ఆనందం ఆ మీటింగులో, సంతోషంగా ఉంటుంది ఆ మీటింగులో. నిన్ను కదిలిచ్చేవాళ్ళు లేడు, అసలు నిన్ను బాధపరిచేవాళ్ళు లేడు, నీ మనసుతో మాట్లాడేవాడు, నీ ఆత్మతో మాట్లాడేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. కానీ ఈ మీటింగ్లో నీ జీవితాన్ని మార్చే మీటింగ్ ఇది. కానీ మనకి ఈ మీటింగ్లో కానీ మనం ప్రతి వారం వస్తుంటే ఈ మీటింగ్లో నీ మనసు మారితే, నువ్వు హెచ్చరించబడితే మనం ఆ మీటింగ్లోకి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మీటింగ్కి రాకుండా, నీ బ్రతుకులు మారకుండా, మన హెచ్చరించబడకుండా, మన జీవితం మారకుండా, పరిశుద్ధపరచకుండా కానీ ఉంటే ఆ మీటింగ్కి జారలే మనం. ఈ మీటింగ్ నీ జీవితాన్ని మార్చే మీటింగ్ ఇది. అందుకు చాలామంది ఈ మీటింగ్కి రారు. ఎందుకు? ఆ మీటింగ్ అని పోతే ఒకటే వాక్యం. అసలు చెప్తాడు ఆయన, ఏందో కానీ నాకే తగిలినట్టుంటుంది వాక్యం అంటూ ఉంటాయి కదా. అవును, దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకో. దేవుడితో మాట్లాడతాడు. నేను నీ గురించే ఏమన్నా స్టడీ చేశానా? లేదే. నేను ఎవరికి స్టడీ చేస్తా? దేవుడికి స్టడీ చేస్తాను నేను. ఏం చెప్పాలి ప్రభా అని. పెట్రోల్ నింపుకోవటం ప్రార్థన, బాగా గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా బండిలో ఎప్పుడు పెట్రోల్ ఉండాలి. అస్సలు బండి వాడకుండా ఆడిపెట్టేసి కొత్త బండి ఉంటుంది, అది వేరే విషయం. బండిలో కానీ పెట్రోల్ పోసేవనుకో,
ఆ బండిలో ఏం చేయాలి? మనం పెట్రోలు పోస్తూ ఉండాల్సిందే. లేదా బండిలో పెట్రోల్ పోసి నువ్వు నడపకుండా అట్నే పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది బండి? బాగా గుర్తుపెట్టుకో. లారీలు ఉన్నా సరే, కార్లు ఉన్నా సరే, ట్రాక్టర్లు ఉన్నా సరే, ఆ ట్రాక్టర్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి పెట్టి నడపకుండా అట్టే ఉంటే పాడైపోద్ది. ఒక నడపకుండా కానీ దాన్ని ఏం చేయాలి తెలుసా? అప్పుడప్పుడు స్టార్ట్ చేసి వదిలేస్తుండాలి. దాన్ని స్టార్ట్ చేసి వదిలేస్తుండాలి. అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఆలోచన చేస్తే ఎప్పుడు నీ బండి ఎప్పుడు పెట్రోల్తో ఉంటుందో, రిజల్ట్లో పడింది అనుకో, అర్థమేం తెలుసా? బండి నేను రిజల్ట్లో పడ్డాను అంటే బండి ఉన్నాయి కాబట్టి మాకు అర్థమవుతుంటుంది. నేను రిజల్ట్లో పడ్డాను, జాగ్రత్త, పెట్రోల్ పోయని చెప్తుంది బండి నాతో. ఇప్పుడు నా బండి పాత బండి కాబట్టి ఆయిల్ అంతగా రాదు. కొత్త బండి అయితే రిజల్ట్లో పడితే ఇంచుమించు 70-60 కూడా వస్తుంది, 60-70 కూడా వస్తుంది రిజల్ట్ పడితే. ఇప్పుడు నాది అంత కూడా రాదు. అందుకని ఏం చెప్తా తెలుసా? నేను రిజల్ట్లో పడ్డా, జాగ్రత్త, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అని అంటది. అంటే అర్థమేం తెలుసా? నిన్ను హెచ్చరిస్తాడు దేవుడు. ఏమని? నీవు ఆత్మలో తగ్గిపోకుండా గుర్తుపెట్టుకో, మందిరానికి రావటంలో గుర్తుపెట్టుకో, వాక్యం చదవలో గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయట్లో గుర్తుపెట్టుకో, పడిపోతావు జాగ్రత్త హెచ్చరిస్తుంటాడు దేవుడు. హెచ్చరిస్తుంటాడా? ఇప్పుడు హెచ్చరించాడా దేవుడు? హెచ్చరించాడయ్యా మిమ్మల్ని? ఏమో నన్ను హెచ్చరిస్తూ ఉంటాడమ్మా. మిమ్మల్ని హెచ్చరించలేదు నాకేదే తెలియదు. జాగ్రత్త, ఆయిల్ పోయి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఫ్రిడ్జ్ ఉంది ఇంట్లో. ఎంతమంది ఫ్రిడ్జ్ ఉంది? ఎంతమంది ఫ్రిడ్జ్ ఉందమ్మా? చాలా మంది ఫ్రిడ్జ్ ఉంది కదా, అందరికి ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్కి ఎప్పుడు కరెంట్ పెట్టి ఉండాలి, తీసేసి ఉండాలనా? అది ఎప్పుడు ఉండాలి, అది అంతే. అది తీసిపెట్టు, ఏమవుతుంది? వాసన వస్తుంది, కంపు. అంతే, మన జీవితం కూడా కంపే. నువ్వు దేవుళ్ళో ఉంటే ఇంపు, దేవుడు లేకపోతే కంపే. దేవుడు కనుక ఉంటే నువ్వు సువార్త ప్రకటించబల నీ సాక్ష్యం అందరూ మార్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. బాగా గుర్తుపెట్టుకో. నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ స్నేహితుడు ఉన్నాడు అనుకో, నువ్వు సువార్త చెప్పలే నీ స్నేహితురాలకి. నీ స్నేహితుడు పక్కన కూర్చుంటే మారిపోవాలంతే. అది సాక్ష్యం అంటే. కారణం తెలుసా? నువ్వు ఎప్పుడు పెట్రోల్తో నింపబడి ఉండాలి, ఎప్పుడు ఆత్మతో నింపబడి ఉండాలి నువ్వు. అందుకే దావీదు అంటాడు తెలుసా? నా గిన్నె నిండి, ఏమంటాడు దావీదు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన గిన్నె నిండి పొల్లిపోతుందంట. మన గిన్నె లోపల కూడా తగలటంలే, అడుగంటి పోతుంది. ఒకవేళ చూద్దామన్నా కానీ మరకలు కనపడుతున్నాయి లోపల. మన గిన్నె ఎట్టుందమ్మా? గిన్నె నిండా లేదు అసలు, పొరలపోక నిండా కూడా లేదు, మధ్యలన్నా లేదు. ఎట్టుంది గిన్నె? అడుగంటిపోయి కింద ఎండిపోయి ఎట్టుంది తెలుసా? ఒక గ్యార పట్టిపోతుంది, దానికి గ్యార పట్టిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. ప్రార్థన, పెట్రోల్ నింపుకోవటం ప్రార్థన. ఆత్మతో నువ్వు ఎప్పుడు నింపబడతావో అప్పుడే నువ్వు ధన్యుడవు. ఇప్పుడు కుండలో నీళ్ళు ఉన్నాయి, మీకు అర్థం భాషలో చెప్తుంటాను నేను. కుండలో నీళ్ళు ఉన్నాయి. కుండలో ఫుల్గా ఉన్న కుండను ఎత్తుకోపోతావా, సగం కుండ నీళ్ళు ఎత్తుకోపోతావా? ఫుల్గా సగం కుండ ఎత్తుకోపోతే నీళ్ళు ఎట్టుంటాయి? ఎత్తుకోపోతే టకా 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 కొడుతుంటుంది. అదే నీ ఆత్మీయ జీవితం అట్టే ఉంది ఇప్పుడు. అటుపక్క ఇటుపక్క, అటుపక్క ఇటుపక్క. నువ్వు ఫుల్గా కుండలో నీళ్ళు ఉన్నాయనుకో, కతక్కన ఉంటుంది కుండ, కతక్కన ఉంటుంది నీ ఆత్మీయ జీవితం. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. నువ్వు ఎప్పుడు కూడా బండికి పెట్రోల్ పోసి నడుపుతా ఉండాలి. నడుపుతా అయిపోతే ఒక సమయంలో పెట్రోల్ బంక్ రావాల్సిందే. ఎక్కడికి రావాలా? పెట్రోల్ బంక్కి రావాలా? పడలేదా? పెట్రోల్ బంక్ రాకపోయినా, కొంతమంది పెట్రోల్ బంక్ రాకపోయినా లూజ్ పెట్రోల్ కూడా ఉందా? మీకు తెలుసా? ఉందా? లూజ్ పెట్రోల్ ఉందా? అది కూడా పోసుకోవచ్చా? పోసుకోవచ్చు, కానీ కల్తీ పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ బంకులో ఒరిజినల్ పెట్రోల్ ఉంటుంది. కొంతమంది అంటే తెలుసా, గుడికి పోకపోయినా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో అనుకుంటారు కొంతమంది. అదన్నమాట అర్థం. మీకు అర్థమవుతుందా? మందిరంలో ఒరిజినల్ పెట్రోల్ ఉంది,
నీ ఇంట్లో ఏదైనా కల్తీ పెట్రోల్ ఉంది, ఆ కల్తీ పెట్రోల్ పట్టుకొని 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 అసలు పరిశుద్ధాత్మకు కోల్పోయినా నీ జీవితం అంతా. బాగా గుర్తుపెట్టుకో. అందుకని లూజ్ పెట్రోల్ పట్టుకుందాం అనుకుంటావు. లూజ్ పెట్రోల్ ఎందుకు, 2 అడుగులు కానీ ముందేస్తే అసలు బొంకు ఆ పెట్రోల్ షాప్ వస్తుంది, అక్కడికి వెళ్ళిపోదాం అనుకోని చాలామంది ఉంటారు. ఎందుకు లేబ్బా ఈరోజు లూజ్ పెట్రోల్ పోసుకుందాంలే, ఏంది లూజ్ పెట్రోల్ పోసుకొని ఇంట్లోనే ఉందాంలే అనుకోని చాలామంది ఉంటారు. మన జీవితం అంతా లూజ్ అయిపోతానే ఉంది. ఫుల్ లేదు నీ జీవితంలో, ఫుల్ లేదు, ఫుల్ ఆత్మీయ జీవితం లేదు నీ జీవితంలో. ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. పెట్రోలు ఏంటంటే ప్రార్థన ఏంటంట, ప్రార్థన అర్థం ఏంటంట, పెట్రోలు నింపుకోవటం ప్రార్థన. ఇంకొక విషయం ఏం చెప్పాను మీకు, దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన ఒకటి, రెండోది పెట్రోలు నింపుకోవటం ప్రార్థన. పెట్రోల్ నింపుకోవటం ప్రార్థన. అందుకే నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. బాగా ఆలోచించమ్మా. ఒక రోజును మందిరంలోకి రావాలి. పెట్రోల్ అయిపోతే వాడు బొంకి ఎట్టబోతాడో నువ్వు మందిరంలోకి రావాలి. ఈ మందిరంలో నీకు హెచ్చరించే మాటలు ఉంటాయి, మందిరంలో గద్దించే మాటలు ఉంటాయి. లోకంలో దొరకవు ఆ మాటలు నీకు. ఈ మాటలు ఆరోగ్యకరమైన బోధ. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఆరోగ్యకరమైన ఆహారం రుచిగా ఉండదు. ఉంటుందా? ఆరోగ్యకరమైన ఆహారం రుచిగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు పచ్చి శనగలు నానేసుకొని తినండి. ఇంకా ఉన్నాయి తెలిసినాయి, పచ్చి శనగలు, ఇంకా వేరుశనగ పప్పులు నానేసుకొని తినండి. జీడిపప్పు తినండి, జీడిపప్పు కొంచెం టేస్ట్ ఉంటుంది, ఇంకా బలం ఉంది. అది బాదం పప్పులు తినండి అంటుంటారు. ఇప్పుడు పచ్చనగ పప్పులు నానేసుకొని తినమని చెప్పి ఆడుందనుకో, పచ్చని పప్పులు నానేసి పెట్టావు, ఆడుంది. పక్కన లడ్డు జాంగిరి ఉంది, ఏది తింటావు? అది ఆరోగ్యకరమైనది ఏది? శనగలు. గుర్తుపెట్టుకో. ఇది ఎట్టని తెలుసా, మందిరంలో నువ్వు కూర్చుంటే ఆరోగ్యకరమైన బోధతో నింపబడతావు. అమ్మా బయటికి పోతే లడ్డు జాంగిరి ఉంటుంది, పాడైపోతావు. అర్థం కాలే మీకు? అర్థమవుతుందని చెప్పే మాటలు. బయట లడ్డు జాంగిరి ఉంది, బయటని హెచ్చరించే మాటలు ఏముండవు నీకు. నిన్ను ఉజ్జీవపరిచేది, సంతోషపరిచేది అబ్బా ఆ మాటలు, ఈ మాటలు. ఒక దగ్గరంట, ఒక మందిరంలో అంట పాట పాడు, ఒక పాస్టర్ని పిలిచారంట వాక్యం చెప్పేదానికి. పిలిచిన తర్వాత ఆ పాస్టర్ గారంట ఆ పాటలు ఒకరు లేచారంట పాడేదానికి. భలే ఉందంట, పాట బాగా విన్నాడంట, పాటలు పాడుతున్నారంట, వరుసగా వస్తున్నారంట. అప్పటికి 15 పాటలు అయిపోయినాయంట. ఎన్ని? 15 పాటలు అయిపోయినాయంట. ఈ పాస్టర్ గారు టైం చూసుకుంటున్నాడంట, ఎప్పుడు ఇస్తారు వాక్యం అని. అప్పటికి 25 పాటలు అయిపోయినాయంట. ఈ పాస్టర్ నిద్ర వచ్చిందంట. ఈ పాస్టర్ గారికి నిద్ర వచ్చింది. పాడి 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 వీళ్ళు వచ్చి ఆ పాస్టర్ లేపారంట, ఎందుకు వాక్యం చెప్పని. అంటే ఆ ఎట్టం తెలుసు వాళ్ళకి వాక్యం పడలే. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి అది పాటలు. రెండోది నవ్వుకోవటం. మందిరంలో కూర్చుంటే ఇటు కూర్చొని బాగా ప్యాంటు షర్ట్ బాగున్నట్టుంది, ఏడ తెచ్చావా? చీర బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ కొన్నావు దాన్ని? అయ్యి ఇక్కడ ఉండవు అనుకోలే, ఇక్కడ ఉండవు. నేను చెప్తాను ఆ మీటింగ్లో ఉంటాయి. మనం కొన్ని మీటింగ్లు పోతాం, ఆ మీటింగ్లో పక్కన కూర్చొని బాగున్నట్టుంది, అదే మా మంచి చీర కట్టుకున్న మీటింగ్, అందుకే అందరూ వస్తారు కాబట్టి మంచి కట్టుకోవాలి. గుడికి అయితే ఎదురు కట్టుకోవచ్చు, అంతేనా? అది జబ్బటి బాబు కానీ వెళ్ళిపోయాడు నాకు మందులోంచి. పాపం మంచి బట్టలు కట్టుకోరా అంటయ్యా, శుద్ధంగా ఉండండి అయ్యా, ఉన్న బట్టలు బాగా కట్టుకోరా అంటే వెళ్ళిపోయాడు గుడిలోంచి. పాపం నేనేం చేసేది? ఇదేమన్నా మంచి మాటే కదా? ఇది మంచి మాటే కదా? ప్రతిరోజు వైట్ డ్రెస్ వేసుకుంటా. నాకు కలర్ డ్రెస్సులు కూడా ఉన్నాయి. ప్రతిరోజు వైట్ డ్రెస్ ఏదో అంతే, ప్రతి సండే. ఎందుకు? బాగుండాలి మనం. మంచి బట్టలే, ఉన్న బట్టలే పరిశుభ్రంగా వేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటే పాటలు ఈ కాదు, నిన్ను హెచ్చరించే మాటలు. ఏముండాలి? హెచ్చరించే మాటలు, నీకు బుద్ధి చెప్పే మాటలు, ఖండించే మాటలు, నువ్వు చేసే తప్పు అని చెప్పే మాటలు. ఆలోచించేయి.
దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. మనుషుల చేతులు పట్టుకుంటాం కాదంటాం లేదు. మనుషుల చేతులు ఎప్పుడు పట్టుకుంటాం మనం చెప్పండి? ఎప్పుడు పట్టుకుంటాం? 2 సందర్భాలు పట్టుకుంటాం. ఎప్పుడు పట్టుకుంటాం చెప్పండి? అనారోగ్యంగా ఉన్నప్పుడు, డబ్బులు కావాల్సినప్పుడు, తర్వాత ఇంకోటి ఎప్పుడు పట్టుకుంటాం చేతులు? ఏదన్నా వ్యక్తి పట్ల నువ్వు తప్పు చేస్తే అప్పుడు క్షమాపణ, క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, చేతులు పట్టుకుంటాం. ఊరుకునే పట్టుకుంటాం చేతులు మనమా? ఊరుకునే కూడా ప్రార్థన చేయటం మనం ఇప్పుడు ఎప్పుడు అవసరానికి ప్రార్థన చేస్తున్నాం అది. కానీ అట్ట కాదు, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయి. నువ్వు దేవుని సన్నిధిలో, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. నాకు మొర్ర పెట్టి నాకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. మొట్టమొదటి అంశం ఏంటంట? దేవుని చేతులు పట్టుకోవటం. రెండోది పెట్రోలు నింపుకోవటం. మూడో అంశం ఏంటంటే మధ్యరాత్రిలో స్నేహితుని వంటిది ప్రార్థన. ఏంటంట? మూడో అంశం ఏంది? మధ్యరాత్రిలో స్నేహితుని వంటిది ప్రార్థన. చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వాక్యం. లూకాసు వార్త. మరియు ఇట్లా నేను ఉండగా వెళ్ళి, స్నేహితుడా 3 రొట్లు బదిలీ నాకు. లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు, తలుపులేసుంది, ఇవ్వలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచీకపోయినా సిగ్గుమాలి మాటికి అడుగుట వలన ఇచ్చును, చాలు కావాల్సిన ఇచ్చును. ఏంది ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే మధ్యరాత్రి వేళలో స్నేహితుడి ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకో. అంటే మధ్యరాత్రిలో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు మధ్యరాత్రులు వస్తే, ఇప్పుడు మధ్యరాత్రులు అన్నం ఉంటుందా? సహజంగా కొన్ని అన్నాలు కొన్ని ఉండవు. ఏదో కొంత అన్నం ఉంటుంది, చెప్పలేం. కొంతమంది ఇంట్లో ఉంటుంది, కొంతమంది ఉండదు కూడా. ఇప్పుడు ఒకవేళ ఫ్రిడ్జ్లు ఉంటే ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాం కొన్ని. ఏది మాంసాలని, మటన్లు, చికెన్లు అన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటాం. అవి మురిగిపోయి వస్తూ ఉంటాయి. అవి మనకు తింటూ ఉంటాం అనుకో ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్రిడ్జులు లేవు. ఫ్రిడ్జులు లేకపోతే ఏం చేస్తాము? ఆ అన్నం శుభ్రంగా తినేస్తాము, ఏదో మంచి కూర పెట్టి తినేస్తాం. అందుకని పాపం ఒక స్నేహితుడు ఇంటికి ఒక ఆయన వచ్చాడు. మధ్యరాత్రుల్లో వచ్చేళ్ళకి అతనికి బాధేసింది. అరే అన్నం తిన్నావా? లేదు తినలేదు. ఏడే ఉండని చెప్పి వాడు స్నేహితుడి కాడికి పోయినాడు. వాడు నిద్రపోతున్నాడు. పోయి స్నేహితుడా తలుపు తడతా ఉన్నాడు. ఏంది అని అడిగాడు లోపల నుంచి. ఇప్పుడే నా స్నేహితుడు పొరుగు ప్రాంతాన్ని నుంచి వచ్చాడు. వాడు పాపం అన్నం కూడా తినలేదంట. నా దగ్గర రొట్టెలు కూడా అయిపోయినాయి, నా దగ్గర భోజనం లేదు. ఇప్పుడు నాకు 3 రొట్టెలు నాకు బదులీ నీకు మళ్ళా ఇచ్చేస్తా అంటే అర్థం ఏంటంటే మధ్యరాత్రిలో, బాగా గుర్తుపెట్టుకో, మధ్యరాత్రిలో ఎవరికైనా ఒక స్నేహితునికి లేదా ఒక విశ్వాసికి బాగలేదు అని నీకు తెలిస్తే మధ్యరాత్రులు అతని కోసం ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టుకో. మధ్యరాత్రిలో నీకు దేవుడు తలంపించాడు అనుకో, నువ్వు ప్రార్థన చేసి తలంపించాడు అనుకో. మధ్యరాత్రుల్లో నీకు తెలిసిన వ్యక్తులు అనేక మంది అనారోగ్యాలతో, సమస్యలతో ఉన్నారనుకో, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మధ్యరాత్రుల్లో దేవుడు చెప్తే ఇదిగో పలానా వ్యక్తులు మారలేదంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మధ్యరాత్రుల్లో ఆత్మీయ ఆహారం కోసం ప్రయాసపడుతున్న వాళ్ళ కోసం నువ్వు ఆహారం పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకో. మధ్యరాత్రిలో స్నేహితుని వంటిది ప్రార్థన. నా కుమారుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, తలుపుదని అడుగుతా ఉన్నాడు. నాకు ఉన్న సందర్భం ఏంది? నేను లోపల పడుకో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయబాకు, పిల్లలు నాతో పడుకో ఉండారు,
నేను లేచి ఈలేను, లేదా మాట మాటికి అడుగుట వలనైనా, మాట మాటికి సిగ్గుమాలి అడుగుట వలన స్నేహితుడు అనుకొని ఇస్తాడంట. బాగా గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకు తండ్రి మాత్రమే కాదు, మనకెవరైనా స్నేహితుడు. బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త 15:15 ఏముందంటే, మిమ్మలను దాసులని పిలవక నేను స్నేహితులని పిలుస్తున్నాను అని అంటాడు. అంటే ఇప్పుడు దాసుడు ఎక్కడ కూర్చుంటాడు? దాసుడు ఎక్కడ కూర్చుంటాడమ్మా? ఇప్పుడు నాకు ఒక దాసుడు ఉన్నాడు, ఎక్కడ కూర్చుంటాడు? కింద కూర్చుంటాడు. స్నేహితుడు అద్దె పక్కన కూర్చుంటాడు. మన స్నేహితుడు ఎవరు? మన వేసే పక్కన కూర్చున్న దానికి స్నేహితుడు పిలిచాడు ఆయన. గుర్తుపెట్టుకో. రెండోది, దాసులు అనేది కూడా తగ్గించుకున్నారు ఎవరు? సేవకులు కూడా. నీ పాదదాసుడినయ్యా. యాకోబు నీ పాదదాసుని వాక్యం రాస్తున్నా. పేతురు నీ పాదదాసుని అంటాడు. అంటే తగ్గించుకోవటం. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే యేసుకి ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకోవటం. సహోదరుడా, ఎట్ట బతిలాడుతున్న స్నేహితుడిని, నా స్నేహితుడా, ఇదిగో నా స్నేహితుడు వచ్చున్నాడు, ఇదిగో రొట్టె నా కాళ్ళు లేదు. నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తున్నావు ఆలోచన చేయి. నీ ప్రార్థన గర్వంతో కూడిన ప్రార్థనగా ఉందా? తగ్గింపే నీలో లేదా? నువ్వు మాట ఎట్ట మాట్లాడుతున్నావు? ఒక అధికారి ఎట్ట మాట్లాడతావు? బాగా గుర్తుపెట్టుకో. ఒక అధికారి ముందు చేతులు కట్టుకొని, అంతేనా? అధికారి ముందు చేతులు కట్టుకొని మన ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ ఓటు ఏంటంటే వేస్తామంట. ఎట్టంటావు? అట్టేస్తారు వేస్తాం సార్, అలాగే సార్ వేస్తాం సార్ అంటే అంతే కదా, అంతే అంటావు. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకి చేతులు కట్టుకుంటున్నావే. అధికారులకి అధికారి కదా ఆయన, నీ స్నేహితుడు కదా ఆయన, బెస్ట్ ఫ్రెండ్ కదా ఆయన. నువ్వు తగ్గించుకొని దేవుని అడిగినప్పుడు, దేవుని గోజారినప్పుడు దేవునికి ఖచ్చితంగా ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు గర్వించావనుకో, నువ్వు గర్వించి నీ జీవితం అంతా గర్వంతో ఉన్నదనుకో, నువ్వు హెచ్చించుకున్నావనుకో, నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇనుముని ఎవరు పాడు చేస్తారు? ఎవరు చెప్తారా? ఏమ్మా? నిప్ప. ఇనుముని ఎవరు పాడు చేస్తారు తెలుసా? తుప్పే పాడు చేస్తుంది ఇనుముని. ఏది పాడు చేస్తుంది? ఇనుగు పడుతుంది తుప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. శిలువం బట్టి ఇంతలా ఇనుము ఏమైపోతుంది? సన్నగా అయిపోద్దా లేదమ్మా? అయిపోద్దా లేదా? మనిషిని ఎవరు పాడు చేస్తారు తెలుసా? గర్వం. మనిషిని పాడు చేసేవారు తెలుసా? గర్వం, అహంకారం, అసూయ, ద్వేషం, కోపం పాడు చేస్తుంది మనుషుల్ని. బాగా గుర్తుపెట్టుకోండి. మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అంటే ఏంది? అసూయ. ఎముకలకు కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్. అప్పుట్లోనే చెప్పాడు బోన్ క్యాన్సర్ వస్తుందని. ఏమని? నువ్వు కానీ అసూయ పడితే. ఇనుమును తుప్పే పాడు చేస్తుంది, మనిషిని పాడు చేసేది ఏంది? గర్వం, అసూయ, ద్వేషం, పగ, కుట్ర. ఈ మనిషిని పాడు చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకో. అందుకే ఇక్కడ చెప్తున్నా, ఉన్న మాట ఏం తెలుసా? మాటికి అడుగుతాను. ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే ఇక్కడ ప్రార్థన ఎట్టుందంటే అవసరం గురించి ప్రార్థన. ఇది అంతేనా? అంతే కదా. ఏది అవసరం తనకి? 3 రొట్టెలు అవసరం. ఎవరి కోసం? పక్క వ్యక్తి కోసం. నువ్వు పక్క వ్యక్తి కోసం నువ్వు పూట పడుతున్నావా? పక్క వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నావా? పక్క వ్యక్తి గురించి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆలోచన చేయి. నువ్వు ఒక్కదాని మారేవే. నీ పక్కన నీ ఫ్రెండ్స్ ఉన్నారే, నీ స్నేహితురాండ్రు ఉన్నారే, వాళ్ళు ఎంతోమంది ఆత్మీయ ఆహారం లేదు వాళ్ళకి వాక్యాన్ని చెప్తున్నావా? వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నావా? ఆలోచన చేయి. నేను ఇందాక చెప్పాను కదా, నువ్వు మాట్లాడకపోయినా నీ తీరే, నీ రూపే, నీ ప్రవర్తనే వాళ్ళని మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఇదొక ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏం తెలుసా? ఇప్పుడు అదే లూకాసు సువార్త 18వ అధ్యాయంలో చూస్తే మనకు తెలిసిన వాక్యం. లూకాసు సువార్త 18లో చూస్తే 18:5 చూడండి. 18:5 తీర్తునని అనుకుని చాలు. ఇది మనం ముందేం చూసామంటే, ఈ లూకాసు వార్త 11:8 ఏం చూసామంటే, ఇది అవసరం కోసం ప్రార్థన, అంతే కదా. అవసరం, ఏ అవసరం? ఆయనకి 3 రొట్టెలు అవసరం. ఈ ప్రార్థన ఎట్టుంది? ఇది సమస్య గురించి ప్రార్థన. ఇది ఏ సమస్య? ఈయనకి ఇంకొక వ్యక్తికి సమస్య. ఎవరి కాడికి వెళ్ళింది? అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. బాగా గుర్తుపెట్టుకోండి. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి, న్యాయం చేయలేని వ్యక్తి, అన్యాయాన్ని న్యాయంగా మార్చే వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి మనసే కనికరం గడిపోయిందంట. ఆ వ్యక్తి మనసే మారిపోయిందంట. చూసావా? ఏమో మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో అన్యాయస్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు విజ్ఞాపన చేస్తే, నువ్వు పోంగా 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 వారి మనసే మారిపోతుంటుంది. అటువంటిది కనికరా స్వరూపుడైన, ప్రేమా స్వరూపుడైన ఆయన వ్యక్తి, ఆయన మనసు మారదా? గుర్తుపెట్టుకో. ఇది ఒక ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏంటంటే, ఇంకొక ప్రార్థన ఆది కాండము 32:26 వచనం. ఆది కాండం 32:26. ఆది కాండం 32:26. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీనన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదేం ప్రార్థన? ఇదేం ప్రార్థన తెలుసా? భయంతో కూడిన ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? భయం. ఏ భయము? వాళ్ళ అన్న వచ్చి ఇతన్ని చంపేస్తాడని. అందుకని చేసేది లేక, విధి లేక ఎబ్బోకు రేవతకులు దాటించేసి అక్కడ కూర్చొని ఒక్కడే రాత్రంతా దేవుతో పెరుగులాడిన ప్రార్థన, పోరాడే ప్రార్థన, పట్టుదలిగిన ప్రార్థన. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజైనా ఒక్క రాత్రంతా నువ్వు ప్రార్థన చేసి ఉండవా? పోనీ 7 గంటలకి నిద్ర అన్నం తినేస్తావు, 9 నుంచి 12 దాకా ప్రార్థన చేసి ఉండవా? లేదా 6కి ఎదురు నిద్రపోతుండవా? వేకువ జామును కానీ లేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ కుటుంబానికి పట్టిన దరిద్రం పోతుంది. వేకువ జామును లే. నువ్వు నిద్రమత్తుగా, నీ కుటుంబం నిద్రమత్తుగానే ఉంటుంది. కుటుంబం కూడా. ఈ యాకోబు ఏం చేశాడు తెలుసా? ఈయన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? స్నేహితుడు అవసరం కోసం ప్రార్థన, ఇది సమస్య కోసం ప్రార్థన విధవరాలది. ఇతంది భయము. రెండోది ఆత్మతో నింపబడాలి. పోరాడే ప్రార్థన. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పానీనయ్యా. ఎందుకు? నేను ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం మన జీవితంలో. అందుకనే దీని దగ్గరకు మనం వస్తే, అదే లూకాసు వార్త 11కి వస్తే, లూకాసు వార్త 11కి వద్దాం. లూకాసు వార్త 11 8వ వాక్యం చదువు. 8వ వాక్యం నుంచి. ఇయ్యకపోయినను మీరు నడుగుడి. ఇప్పుడు చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, దొరుకును, తట్టువానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి ఉండగా
పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ అడిగారు వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచిలు ఇయ్యారని మీకు ఇష్టం ఉంటుంది. అయితే అదేవిధంగా తండ్రి మీరు అడిగితే ప్రతి వానికి పరిశుద్ధాత్మను ఇస్తాడు అని ఉంది బైబిల్లో. ప్రతి వానికి ఇస్తాడు. నువ్వు నువ్వు తగ్గులేదు. నువ్వు అడుగు దేవుణ్ణి, పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మని మనము దేవునికి ఉపయోగించాలి. ఆ పరిశుద్ధాత్మ ఏం తెలుసా? ఆత్మ ఫలాలు ఏందయ్యి? ప్రేమ, సంతోషం అయి ఉండాలి మనుషులో. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటే అర్థం ఏంటంటే నీలో ఆత్మ ఫలాలు ఉండాలి, కృపావరాలు ఉండాలి నీలో. అవి లేకపోతే నువ్వు పరిశుద్ధాత్మను నింపబడినట్టే అర్థం. పరిశుద్ధాత్మతో నింపబడితే నీలో ఆత్మ ఫలాలు మెండుగా ఉంటాయి నీలో. బాగా గుర్తుపెట్టుకో. కొంతమంది నాకు పరిశుద్ధాత్మ కావాలి, ఇది నీకు ఉపయోగిస్తానయ్యా, నేను అందరిని మారుస్తానంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దురుద్దేశంతో అడిగితే కూడా ఈడంట ఆయన. ఏ ఉద్దేశంతో అంట? దురుద్దేశంతో. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక యాకోబు 4:3 చూడండి. యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినాను మీ భోగములను వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక అది నీకేమి దొరకట్లేదు. గుర్తుపెట్టుకో. నాకు పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదు, నాకు పరిశుద్ధాత్మ ఎందుకు రావట్లేదు అంటే నువ్వు దురుద్దేశం ఉంది నీ జీవితం అంతా. అడుగు ప్రతివానికి ఆత్మనిస్తానన్నాడు. దురుద్దేశంతో అడుగుతున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు దొరకటం లేదు. ఒక ఆయన దురుద్దేశంతో అడిగాడు పరిశుద్ధాత్మని. ఎవరైనా? గారడి సీమోను. అసలు దాంతోనే నమ్మాడు ఆయన. ఉద్దేశంతో యేసయ్యను నమ్ముకున్నాడు. ఈయనేమనుకున్నాడు? ఫిలిప్పుకున్న పరిశుద్ధాత్మ నాకు కొంత వస్తుంది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అడుగు వారికి, చెప్పండి, అడుగు వారికి. ఇప్పుడు ఎట్లుంటుందంటే మామూలుగా ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇంట్లో 3 ఉండారనుకమ్మా, లేదా 4 ఉండారనుకో ఇంట్లో. నేను ఒక్కడిని మందిరికి వస్తున్నాను అనుకమ్మా, నేను ఒక్కడిని మందిరికి వస్తున్నాను అనుకో. ఇప్పుడు నేను ఒక్కడిని మందిరికి వస్తే వాళ్ళందరూ కూడా దీవించబడాలి. వాళ్ళందరూ కూడా ఎట్లా దీవించబడతారు? దీవించబడేది ఎవరు? నేను వచ్చినోడిని, నేనే కదా. ఇప్పుడు రెండోది కూడా ఆలోచన చేయి. ఇంట్లో 3 ఉండారు. 3 ఉంటే నాకు కూలి ఇచ్చాడు దేవుడు. ఆ కూలి వాళ్ళు కూడా కావాలని ఎట్ట వస్తుంది? రాదు కదా. వస్తుందా? రాదు. నా ఒక్కడికే కూలి వస్తుంది. ఇంకోటి కూడా చెప్తా మీకు అర్థమయ్యే రీతిలో. ఇంట్లో 4 జ్వరం అనుకో, లేదా 5 మంది అందరికి జ్వరం అనుకో. ఇంట్లో అందరికి జ్వరము. ఒక్కడ పోయాడు హాస్పిటల్కి. ఒక్కడ పోయిన తర్వాత వాడికి ఇంజక్షన్ వేస్తాడు. వాడికి ఇంజక్షన్ పడిపోతాడా? 7 ఇంజక్షన్ వేస్తాడు నాకు. ఇక 4 ఉన్నారు ఇంటికాడ. అబ్బా అంటే వాళ్ళు కూడా అబ్బా అంటుంటారు. ఇంటికాడ వాళ్ళు కూడా అబ్బా అంటుంటారా? ఎట్టుంది? ఎంతయ్యా జ్వరము? 102. అప్పుడే అబ్బా చెమట పోసిపోయిందా? వాడు కూడా చెమట పోసిపోద్దా? నేను హాస్పిటల్కి వచ్చాను కాబట్టి నాకు తగ్గుతుంది. వాళ్ళ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి కూడా తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అడుగు ప్రతివానికి ఆత్మ వస్తుంది. నా ఆత్మ నీకు రాదు, నీ ఆత్మ నాకు రాదు. పాత నిబంధనలో వాళ్ళు చేతులిస్తే పరిశుద్ధం నింపబడ్డది వేరే విషయం. కొత్త నిబంధనలో కూడా అపోస్తులు చేతులిస్తే ఆ సమయ పట్టణంలో నింపబడ్డారు, అది వేరే విషయం. కానీ బైబిల్ అంతా అట్లేదు. అడుగు ప్రతివాడు ఏం చేస్తాడు? అంతే, ఫినిష్. దేవుడే చెప్పేశాడు, నా ఆత్మ నీకు రాదు, నీ ఆత్మ నాకు రాదు. పాస్టర్ ఉంది కాబట్టి పాస్టర్ని కానీ మనం కానీ పరిచయం చేసుకుని ఆత్మ వస్తుంది. కుదరదు. నువ్వు ప్రార్థన చెయ్యి. యాకోబు కన్నీరు విడిచి, హోషియా గ్రంథంలో ఉంది ఆ మాట. హోషియా గ్రంథం చదివి మనం ముగించేద్దాం. హోషియా గ్రంథం 12:3-4 వచ్చిన 12 హోషియా గ్రంథంలో 3-4 అమ్మ. హోషియా 12వ అధ్యాయము 3-4 వచ్చినాలు. కన్నీరు విడిచి
అతన్ని బతిమాలుకు కన్నీరు విడిచాడు. ఎవరైనా? యాకోబు. దేవుని ఆత్మ కోసం కన్నీరు విడిచాడు. గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. నువ్వు అధికారుల దగ్గర ఏడిస్తే కరిగిపోతారు. అధికారులు కూడా, ఈ లోకపు అధికారులు కరిగిపోతారు. ఆ అధికారి నువ్వు కన్నీరు విడిస్తే కరిగిపోతాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే దేవుని చేతులు పట్టుకోవటం ప్రార్థన. ఇంకోటి ప్రార్థన అంటే పెట్రోలు నింపుకోవటం ప్రార్థన. మూడోది ప్రార్థన అంటే మధ్యరాత్రి వేళలో స్నేహితుని వంటిది ప్రార్థన. ప్రార్థనలో రకాలు చాలా ఉన్నాయి కనుక మనం ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నాం, ఎలా ఉందో మన ప్రార్థన. అడుగు ప్రతివానికి ఆత్మనిస్తానన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధత మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లెస్సలు పడదాం. అందరూ పైకి లెస్సలు పడదాం. అందరూ పైకి లెస్సలు పడదాం. అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. మనం దేవుడే చెప్పాడు, తన కుమారుడు తన రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చు.